ఈ మధ్య కాలంలో అందరూ పని మీద పడి ఫిట్నెస్ మరియు బాడీ వెయిట్ పై శ్రద్ధే పెట్టడం మానేశారు. మరీ ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారైతే ఇట్టే బరువు పెరిగేస్తున్నారు. సో బరువుని కంట్రోల్లో ఉంచాలంటే మనం తీసుకున్న ఫుడ్ లో క్యాలరీ డైట్ అయి ఉండాలి. పైగా ఆకలేయకుండా ఎక్కువసేపు ఫుల్ఫిల్లింగ్ గా ఉండాలి. సో ఇవి రెండు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసే స్మూతీ ఏదైనా ఉందంటే అది ఓట్స్ యాపిల్ స్మూతీ అనే చెప్పొచ్చు. సో మీరు రోజు తీసుకునే 3 మీల్స్ లో ఒక మీల్ ని ఈ స్మూతీతో రిప్లేస్ చేసి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేయండి. రిజల్ట్స్ ని నెమ్మదిగా మీరే గమనిస్తారు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ మరియు హెల్దీ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ఈ స్మూదీని చేసుకోవడానికి ముందు ఒక 4-5 డేట్స్ ని తీసుకుని ఇలా సీడ్స్ ని రిమూవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ కోటెడ్ డేట్స్ ని కాకుండా నేచురల్ గా ఉండే డేట్స్ ని తీసుకుంటున్నాను. ఈ డేట్స్ తో ప్రిపేర్ చేస్తే స్మూతీ అనేది నేచురల్ స్వీట్నెస్ తో చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్ ని వేసుకోవాలి. ఇందులోనే క్రష్ చేసిన ఒక వాల్నట్, అలాగే మనం సీడ్స్ రిమూవ్ చేసినటువంటి ఖర్జూరా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసుకున్నటువంటి పల్లీలను వేసి ఇందులోకి సరిపడా వాటర్ ని పోసుకొని ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. ఒకవేళ ఈ స్మూదీని బ్రేక్ఫాస్ట్ కోసం కన్జ్యూమ్ చేయాలనుకున్న వారు ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక యాపిల్ ని తీసుకుని ఇలా పొట్టుని కంప్లీట్ గా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకోవడం వల్ల యాపిల్ పొట్టుపై ఉండే వ్యాక్స్ అనేది స్మూతీలోకి మిక్స్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా పీల్ చేసుకున్న యాపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండడమే కాకుండా క్యాలరీస్ కూడా తక్కువగా ఉండడం వల్ల ఈ స్మూతీకి పర్ఫెక్ట్ టేస్ట్ తో పాటు ఇది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. చూడండి, ఇలా ఈ విధంగా యాపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ లోకి మనం ముందే నానబెట్టుకున్నటువంటి ఓట్స్ మరియు నట్స్ మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే గుప్పెడు డైస్ చేసుకున్నటువంటి యాపిల్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాల్చిన పొడి లేదా యాలకుల పొడిని వేసి మెత్తని స్మూతీ అయ్యేలా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని వాటర్ ని పోస్తూ బ్లెండ్ చేసుకోవడం వల్ల స్మూతీ అనేది మంచి థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూడండి, బ్లెండ్ చేశాక స్మూతీ అనేది ఈ విధంగా వస్తుంది. అప్పుడు దీనిని ఒక గ్లాస్ లోకి పోసుకుని పైనుండి కొన్ని వేపిన పల్లీలు మరియు కొన్ని చియా సీడ్స్ తో గార్నిష్ చేసుకుంటే సరే. అంతేనండి, ఎంతో టేస్టీ మరియు హెల్దీ వెయిట్ లాస్ స్మూతీ అయిన యాపిల్ ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయినట్టే. ఈ స్మూతీని స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ లో గానీ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ డ్రింక్ లా కానీ సర్వ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి గ్యారంటీ. మరి మీకు ఎలా అనిపించిందండి టేస్టీ స్మూతీ? నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, రెసిపీ నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.